గుండెలపై రాసుకోండి, బెంగాల్లో తామే గెలిచి తీరతామంటున్నారు అమిత్ షా. ఠాగూర్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడం ఖాయమంటున్నారు. 3 రోజుల పాటు బెంగాల్లో పర్యటించిన అమిత్ షా స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర భాజపా ఎన్నికల సన్నద్దతను సమీక్షించారు. పార్టీ విజయానికి కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు చొరబాట్లు, అవినీతి ప్రధాన ఆయుధాలుగా చేసుకోవాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. తూర్పు కోల్కతాలోని సైన్స్ సిటీ ఆడిటోరియంలో జరిగిన పార్టీ కార్యకర్తలు, నాయకుల అంతర్గత సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తృణమూల్ పాలనలో అవినీతి, చొరబాట్లు వ్యవస్థీకృతమైనట్టు ఆయన పేర్కొన్నారు. మీ గుండెలపై రాసుకోండి, ఈసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని కుండబద్దలు కొట్టారు అమిత్ షా. बनर्जी के नेतृत्व में भ्रष्टाचार के कारण पूरे बंगाल का विकास एक प्रकार से थम गया है. मोदी जी की सारी लाभकारी योजनाएं जो पूरे देश में गरीबी का उन्मूलन कर रही है, यहां पर टोल सिंडिकेट के भेंट चढ़ चुकी हैं और हर योजना डेड एंड पर पहुंच चुकी है. 14 सालों से भय और भ्रष्टाचार ये बंगाल का पहचान बना हुआ है. बीजेपी सरकार का संकल्प 15 अप्रैल 2026 के बाद जब भाजपा सरकार बनेगी, बंग गौरव, बंग संस्कृति, उसके पुनर्जागरण की हम फिर से शुरुआत करेंगे. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 3/2 మెజార్టీ బీజేపీ సాధిస్తుందన్నారు అమిత్ షా. పార్టీకి చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి షా ప్రసంగిస్తూ పార్టీ సమైక్యంగా ఉందన్న భావన కలిగేలా పనిచేయాలని హితోపదేశం చేశారు. ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రముఖంగా ఉంటారన్నారు. కొన్ని నెలలుగా భాజపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న దిలీప్ ఘోష్ తాజాగా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంస్థాగత బాధ్యుల సమావేశానికి హాజరయ్యారు. उनके नीचे से खिसकने जा रही है, तो इतनी भी संसदीय मर्यादा या परंपरा का वो निर्वाह नहीं कर पा रही जिसकी अपेक्षा किसी राज्य के एक मुख्यमंत्री से की जाती है. और जिन शब्दों का उन्होंने चयन किया है माननीय अमित शाह जी के लिए, निश्चित रूप से बंगाल की जनता में इसको लेकर के और तीव्र आक्रोश है और ये आक्रोश वोटों में परिवर्तित होकर के ममता बनर्जी को सत्ता से बेदखल करेगा. आर्टिकल 370 हटता है, वो विरोध करती है. सीएए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं, वो विरोध करती है. और वो ठीकरा फोड़ते हैं कि बीएसएफ है, वो रोक नहीं रही है. ममता जी, मैं आज आपको इस सार्वजनिक प्रेस वार्ता में पूछना चाहता हूं, कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए, बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है. కోల్కతా సిటీ చుట్టుపక్కలున్న 28 స్థానాల్లో 22 చోట్ల గెలుపొందుతామన్నారు అమిత్ షా. బీజేపీ సీనియర్లతో గంటల తరబడి 1-to-1 భేటీలు నిర్వహించి గెలిచి తీరాలంటూ ఆదేశాలిచ్చారు. పక్కనున్న ఒడిశాను గెలిచాం, బెంగాల్ను ఎందుకు గెలవలేమన్నారు అమిత్ షా. మమతా బెనర్జీ గెలుపొందిన సీట్లోనూ బీజేపీ జైకేతను ఎగురవేస్తుందన్నారు. ఇప్పటి నుంచి 4 నెలల పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాల్సిందేనన్నారు. ఎలక్షన్స్ అయ్యే వరకు నిద్రపోవద్దన్నారు. కోల్కతా చుట్టుపక్కల నార్త్, సౌత్ 24 పరగనాస్, హౌరా జిల్లాలో 140 వరకు సీట్లున్నాయి. ఇక్కడ అర్బన్ ఓటింగ్ ఎక్కువ. దీనిపై ఫోకస్ చేయాలని గట్టిగా చెప్పారు అమిత్ షా. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల వల్ల కోల్కతా చుట్టుపక్కల మతపరమైన జనాభా నిష్పత్తి మారిపోయిందన్నారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో శాంతి భద్రతలు బాగాలేవన్న అంశాన్ని ప్రచారం చేయాలన్నారు అమిత్ షా. వలసలు పెరిగితే ప్రజల భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. బెంగాల్లో గెలుపే లక్ష్యంగా ఓ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అమిత్ షా ఆదేశించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. దూకుడుగా ముందుకెళ్లాలని, హిందుత్వ వాణిని బలంగా వినిపించాలని డిసైడ్ అయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన అధికారాన్ని అందుకోలేకపోయిన బీజేపీ ఈసారి అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యూహ రచనతో మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఇప్పుడు కాదు, మొన్న బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే బెంగాల్పై ఫోకస్ చేసింది బీజేపీ. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 6 రాష్ట్రాల నుంచి 12 మంది సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ బెంగాల్లోనూ జంగిల్ రాజును అంతం చేస్తామని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రకటించారు. బీహార్ విజయం బెంగాల్లో గెలుపుకు బాట వేసిందని భావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.